ఎందుకు ఇప్పుడు ఇదే ఓడిపోయిన రోజున ఈ మెట్ల కింద నేను సుగాలి ప్రీతి గారి అమ్మగారిని కలిస్తే ఆవిడికి పాపం దివ్యాంగురాలు, అన్న నా బిడ్డను చంపేశారన్న, 2 సంవత్సరాలు అయిపోయింది, ఎవరు పట్టించుకోవట్లేదు, అందరం అష్యూరెన్స్లు ఇచ్చిన వాళ్ళే ఉన్నాము ఇప్పుడు ముఖ్యమంత్రితో సహా. నాకు మొరేలు చాలా లోకి ఉండింది ఆ రోజున. ఏదో నిలబడ్డాం, ఒక మాట మాట్లాడాం, తర్వాత దాన్ని కర్నూలులో తీసుకెళ్ళాం. ఆ ఒత్తిడి పెడితే ఎంతో కొంత కదిలింది, ఇంకా న్యాయం జరగలేదు, సిబిఐ దాకా వెళ్ళింది అంతే, ఇంకా న్యాయం జరగలేదు. మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతితో తీసుకుంది. అలాగే గవర్నమెంట్ రాగానే ఫస్ట్ థింగ్ మనం ఫోకస్ చేసేది లా అండ్ ఆర్డర్ మీద. లా అందరికీ సమానంగా అప్లై కావాలి. ఇదే ఒక్క గవర్నమెంట్ ఫామ్ అవగానే అధికారులు చెప్పే ఒకే మాట ఏంటంటే, మీ గవర్నమెంట్ ఆర్డర్ ఏంటి సార్ అంటే, మా వాళ్ళు రాడ్లతో కొడతారండి మీరు వదిలి, అలా చెప్పం. వైసీపీ వాళ్ళు వాళ్ళ బాబాయిని చంపుకున్నట్టుగా మా వాళ్ళు కూడా చంపుకుంటే అలా చెప్పం. అది కాదు, ఓన్లీ 1 సెంటెన్స్. బలహీనులకి బలంగా కాకుండా, బలవంతులకి బలహీనంగా కాకుండా అందరికీ సమంగా చట్టం అప్లై చేయాలి. ఆడబిడ్డల జోలికి ఎవరైనా వస్తే పబ్లిక్ పనిష్మెంట్ ఇవ్వండి, పబ్లిక్ హ్యూమిలేషన్ జరగాలి. ఎందుకంటే నేను ఇంట్లో నుంచి నా బిడ్డని బయటికి పంపిస్తే నా కూతురు తిరిగి వస్తలేదు, నాకు భయం ఉంటుంది, నాకు తండ్రిగా నాకు భయం ఉంటుంది, గుండె కొట్టుకుంటూ ఉంటుంది వస్తారా లేదా అని. ఆ భయం ఎందుకు సమాజంలో? నా ఆడబిడ్డ బయటికి వెళ్తే క్షేమంగా రావాలి. ఇంకా ఈ దేశం ఈ సంస్కృతి చాలా గొప్పది కాబట్టి ఇంకా అంత వైలేషన్ జరగట్లా. కానీ వైసీపీ లాంటి గుండాగర్దీ చేసే నాయకత్వం క్రిమినల్స్ రాజ్యాలు వెళ్తారు, అది మనం అలౌ చేయకూడదు. ఒక్క నాయకుడు 1 సింగిల్ లీడర్ క్రిమినల్ అయినా, క్రిమినల్ ఇంటెన్షన్ ఉన్నా మనం అర్థం చేసుకోగలం, ఓకే ఒక్కరిని హ్యాండిల్ చేయొచ్చాను. కానీ అది వ్యవస్థాగతం చేస్తే క్రిమినాలిటీ నువ్వు వార్డు స్థాయికి దాకా ప్రతి 10 మంది అక్కడ కూర్చొని గుండాగర్దీ చేస్తే వాళ్ళకి పోలీస్ సపోర్ట్ ఉంటే మీరు అర్థం చేసుకో, మీరు దాని తాలూకు పర్యవసానాలు మనం ఊహించుకోలేము. రేపు జరిగితే అదేనండి పాపం, ఏది పాపం అది జరిగిపోయిందండి, కొంచెం పెద్ద మనసుతో అర్థం చేసుకున్నాను, ఎవడు చెప్పుకుంటాం ఈ బాధ. 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉన్న పెద్దల మీద కూడా వైసీపీ గుండాలు మీ అమ్మని రేపు చేస్తాం, ఇది వాళ్ళు చెప్పేది. తట్టుకోగలమా? మిడివల్ టైమ్స్ ఇవన్నీ. తార్తర్ తాండాలు, మంగోలియన్ తాండాలు ఇలా చేసి ఊళ్ళ మీద పడిపోయి, రజాకారుల మోకలు ఊళ్ళ మీద పడిపోయి మానభంగాలు చేసే తిరిగి అటు వెళ్ళిపోద్ది.